వారిని నేను మొట్టమొదట కలిసింది ఎయిర్ ఫోర్స్లో నేను ఉండగా నాకు 24 ఏళ్ళు వయసులో సుమారుగా అనుకుంటాను. పల్లెటూరు చిన్నాడు సినిమా ఇక్కడ బీచ్ దగ్గర, కోవళం బీచ్, అక్కడ షూటింగ్ జరుగుతుంది. ఆయన ఉన్నారు, విఠలాచార్య గారు ఉన్నారు, తర్వాత భీమ్ సింగ్ గారు ఉన్నారు, మంజుల హీరోయిన్. అక్కడ మేము 50 మంది వెళ్ళాం, ఎయిర్ ఫోర్స్ వాళ్ళం. ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర. 50 మంది ఉన్నాం. మేమందరం వెళ్ళిన తర్వాత అందరినీ దూరంగా పెట్టి నేను చెప్పా, వారి పేరు ఎన్టీఆర్, హీఈస్ ఎన్టీఆర్. మా ఆంధ్రదేశంలో రాముడన్నా కృష్ణుడన్నా ఆయనే. సో గివ్ డ్యూ రెస్పెక్ట్. అండ్ హీఈస్ నాట్ జస్ట్ అన్ ఆర్డినరీ పర్సన్. డిగ్రీ చదివి రిజిస్ట్రార్గా ఉద్యోగం చేస్తూ అది వదిలి సినిమాకి వచ్చినటువంటి మహానుభావుడు. ఆ రోజుల్లో పెద్ద చదువు లేదు కదా. అయినా ఈ కేమ్ ఈజ్ ఎ ఫుల్, అంటే అన్ని అస్త్రాలతోటి వచ్చినటువంటి మహానుభావుడు అనేది. పాదాలకు నమస్కారం చేసి, సార్ వీరందరూ మా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, వీరు బీహార్ నుంచి వచ్చారు, వీరు పంజాబ్ నుంచి వచ్చారు, వీరు మధ్యప్రదేశ్ అని అందరినీ పరిచయం చేసి నన్ను నేను తెలుగులోనే పరిచయం చేసి, నా పేరు ఇట్లాగండి అంటే, బాగా పైకి వస్తావు బ్రదర్ అని భుజం తట్టారు. తట్టితే మిమ్మల్ని చూడాలంటే ఎట్లాగంటే ఒక స్లిప్ ఇచ్చారు, సంతకం పెట్టి, నేను ఏ స్టూడియోలో షూటింగ్ జరుగుతున్నా నీకు తెలిస్తే నువ్వు ఈ స్లిప్ నా సంతకం చూపించి లోపలికి రావచ్చు. ఓకే, ఐ గాట్ దట్. అది కొన్ని సంవత్సరాల పాటు అది ఉంది నా దగ్గర. అది ఫస్ట్ మీటింగ్. సెకండ్ మీటింగ్ నేను ఎయిర్ ఫోర్స్లో ఎన్సీసీ ఆఫీసర్గా ఉంటూ విజయవాడ ఎయిర్పోర్ట్లో ఉండేవాడిని. వచ్చేవాడిని గ్లైడింగ్కి. రామారావు గారు రెగ్యులర్గా అక్కడికి వచ్చేవారు ఫ్లైట్లో. హరికృష్ణ గారు చైతన్య రథం ఒకరోజు ముందర, ఆయన రాబోయే ముందర చైతన్య రథం పెట్టుకుని అక్కడ సిద్ధంగా ఉండేవారు. రామారావు గారు వస్తున్నారంటే 50,000 మందో 60,000 మందో, ఒక్కొక్కసారి 1,00,000 మందో. ఇది అప్పుడే తెలుగుదేశం పార్టీ పెట్టారు కనుక వీళ్ళు ఇంతమంది రామారావు గారిని చూడటానికి వచ్చేవాళ్ళు. ఏది ఎయిర్పోర్ట్ రామారావు గారు రాగానే ఫస్ట్ నమస్కారం చేస్తే చిన్నగా నవ్వు, ఆ చిరునవ్వు ఎట్లాగుంటుందంటే ఈ గుండెల్లో ఉండే ఆత్మ బయటకు వచ్చి నమస్కరిస్తున్నంత ఆనందంగా ఉంటుంది. చిన్న చిరునవ్వు, ఏం బ్రదర్ అనేవారు. లోపలికి వెళ్ళిపోయేవారు. లౌంజ్లో 5 మినిట్స్ ఉండి ఆ తర్వాత మన హరికృష్ణ గారు చైతన్య రథం తీసుకురాగానే ఎక్కేసి వెళ్ళిపోయేవారు. చాలాసార్లు అక్కడ పరిచయం. ఓకే, హీ కుడ్ రికగ్నైజ్ మీ. ఎందుకంటే రిసెప్షన్లో నేను ఖచ్చితంగా ఉండేవాడిని, తెలుగువాడిని రిసీవ్ చేసుకునేటప్పుడు. మిగతా ఎయిర్పోర్ట్ ఆఫీసర్స్ వాళ్ళందరూ ఉంటే, మన రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఉంటే, నేను పర్టికులర్గా నేను పనిచేసేది అక్కడే కనుక నేను దూరిపోయేవాడిని హాయిగా. అది అయింది. తర్వాత మూడోసారి ఎక్కడంటే, వారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఫిలిం ఛాంబర్కి వచ్చారు. వారు ఫిలిం ఛాంబర్కి వచ్చినప్పుడు అందరూ దండలు తీసుకుని వారిని గౌరవించడానికి వెళ్ళినప్పుడు చెన్నైలో త్రివిక్రమరావు గారు, బి గోపాల్ గారు నన్ను తీసుకెళ్ళారు. అదేంటంటే రౌడీ ఇన్స్పెక్టర్ బాలయ్యబాబు ఆ టైంలో వెళ్ళాం, అక్కడ చేసాం. ఆ తర్వాత నా అదృష్టం ఏంటంటే నేను వారికి పాటలు రాయలేదు, కానీ నా పాట అసెంబ్లీ దాకా వెళ్ళింది. ఇది లంగా డిక్కీ డిక్కీ డిక్కీ, అందులో లంగా పాడానంటే పాటలు ఎలా ఉండాలో ఏదో చిన్న కాంట్రవర్సీ వచ్చింది. అందు గురించి రామారావు గారు ఆ పాటలు చూడటం జరిగింది. చూసినప్పుడు గుడ్ లక్ థియేటర్స్ కాసేపు ఫ్యూ మినిట్స్ అది చూసిన తర్వాత నమస్కారం చేయగానే ఇక్కడికట్లా బ్రదర్ అంటే నేను చెప్పాను, సార్ ఇప్పుడు పాటలు రాసుకుంటున్నానండి. బాబుకి బాలయ్య బాబుకి రాయడం ఫస్ట్ పిక్చర్, బాలయ్య బాబుకి రాయడం ఫస్ట్ సాంగ్ అండి నాకు అది, ఆ పిక్చర్ అది. అప్పటి వరకు ఆయనకి రాయలే, బాలయ్య గారికి రాసింది ఫస్ట్. చాలా బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి, ఆల్ ద బెస్ట్ అన్నారు. నిజంగా ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి, సో దట్ ఆల్సో వారి ఆశీస్సులు అక్కడ ఉన్నాయి. ఓకే, అది అయిపోయింది. అది 4వసారి వారిని చూడటం. కానీ ఎప్పటికైనా ఒక బాధ, ఎప్పటికైనా ఒక చరిత్ర రాయాలి అంటే నాకు ఒక కోరిక ఉండేదండి. రామారావు గారు జీవితాన్ని సినిమాగా తీశారు, 2 పోర్షన్స్గా తీశారు.
జీవితాన్ని మాత్రమే తీశారు, అంటే సినిమా జీవితాన్ని మాత్రమే తీశారు. బట్ వాట్ రియల్లీ హీ ఈస్, ఒక తపన, ఎంత తపన లేకపోయినట్లయితే నేను ఇది సాధించాలి అనే ఆ పట్టుదల, అంటే మనం పై నుంచి చూసి మనం చేసామా, లేకపోతే రామారావు గారి ఆత్మని మనం పట్టుకోగలిగామా? నాకేమనిపిస్తుందంటే కొన్ని సంవత్సరాల పాటు ఆయన మాట్లాడిన ప్రతి మాటని, చెప్పినటువంటి ప్రతి దీన్ని మాత్రమే కాకుండా ఆయన యాక్ట్ చేసిన ప్రతి క్యారెక్టర్ని గమనించాలి. ఎందుకంటే హీరోకి ఇష్టమైన డైలాగు రాయబడదు, ఒకవేళ రాయబడ్డా తీసివేయబడుతుంది. అందుగురించి ఒక డైలాగ్ అందులో ఉంది అంటే ఆయనకి ఇష్టపడ్డే కదా. అంటే దాని ఆ యాంగిల్లో కూడా రామారావు గారి యొక్క ఆలోచనని మనం అంచనా వేయగలమండి. అందుగురించి నాకేమనిపిస్తుందంటే there is a lot and lot of research that has to be done about this great man.